బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎవరీ వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సెలబ్రేట్ దిస్ హోలీ మాస్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును. సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పవిత్ర నామమును ప్రేమించి సేవించి భక్తితో పూజించినట్లును మాపై కృప చూపుము. ఏలైనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను ఎల్లప్పుడూ నిరాకరింపవు. మమ్ము నీ ఆత్మతో ముద్రించి నీకు తగ్గిన పుత్రీ పుత్రులుగా నడిపించుమని ప్రతిమాలుకొనుచున్నాం. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము మరియు 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 22వ వచనం వరకు. అబ్రామునకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడగు దేవుడను, నా సన్నిధిని మెలగుము, ఉత్తముడై ఉండుము. దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్లనెను, నీవు నీ సంతతి వారును తరతరముల దాకా నా వడింబడిక చెల్లినట్లు చూడవలెను. నాకు నీకు నీ తర్వాత తరముల వారికి నడుమ నేను చేసిన వడంబడికను మీరెల్లరూ పాటింపవలెనన్న మీలో ప్రతి పురుషుడు సున్నతి పొందవలెను. మీరు చర్మాగ్రహమున సున్నతి చేసుకొనవలెను. ఇదియే మన నడుమ ఉన్న వడంబడికకు గుర్తుగా ఉండును. దేవుడు అబ్రహాముతో ఇంకనూ ఇట్లనెను, ఇక నీ భార్యను సారాయి అని పిలువకుము, సారా అని మాత్రమే పిలువుము. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టెను. నేను ఆమెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లి అగును, అనేక జాతుల రాజులకు అమ్మ అగును. ఈ మాటలు విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. అతడు తనలో తాను నవ్వుకొనెను,
కాటికి కాళ్ళు చాచిన 100 ఏండ్ల ముదుసలి కొడుకు పుట్టుటయా, 9 ఏండ్లు సారా బిడ్డను కనుటయా అని అనుకొనెను. ఇట్లనుకొని అతడు దేవునితో, ప్రభు, నీవు ఇష్మాయేలును చల్లని చూపు చూచిన నాకదియే 10,000 అని అనెను. కానీ దేవుడు ఇట్లు చెప్పెను, అది కాదోయి, నీ భార్య సారా తప్పక నీకు కుమారుని కనును, అతనికి ఈసాకు అని పేరు పెట్టుము. నేను అతనితో వడంబడిక చేసుకొందును, అతని తరువాత తరములతో సైతము నేను శాశ్వతముగా వడంబడిక చేసుకొందును. ఇక ఇష్మాయేలు అందువా, అతని కొరకు నీవు చేసిన మనవి వింటిని, అతనిని ఆశీర్వదించితిని, అతనికి సంతానాభివృద్ధి అగునట్లు చేయుదును, అతని సంతతి విస్తరిల్ల చేయుదును. అతడు 12 ఏళ్లగు రాజునకు తండ్రి అగును. అతని నుండి ఒక మహాజాతిని రూపొందించెదను. కానీ ఈసాకుతో మాత్రమే నేను వడంబడిక చేసుకొందును. రానున్న ఏట ఈ ఋతువునందే సారా నీకు ఆ బిడ్డను కనును. ఇట్లు అబ్రహాముతో మాట్లాడిన తరువాత దేవుడు అతనిని వీడి స్వర్గమునకు వెడలిపోయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునకు వందనములు. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యే మా గురి, యేసే మా ఊపిరి, యేసే మా సర్వస్వము, యేసే మా రక్షణ, యేసే నిరీక్షణ, యేసే మా ఆధారము. యేసయ్యా, 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 మా మెస్సయ్యా, యేసయ్యా, 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 మా మెస్సయ్యా. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 4వ వచనం వరకు. Gospel of Matthew chapter 8 verses 1 to 4. బోధన ముగించి పర్వతము నుండి దిగి వచ్చిన యేసును గుంపులు గుంపులుగా జనులు వెంపడించిరి. ఆ సమయమున కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభు ముందు మోకరించి, ప్రభు, నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు అని పలికెను. అంతటా యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునగాక అని పలికెను. వెంటనే వాని కుష్ఠము పోయి వాడు శుద్ధుడాయెను. యేసు అతనితో, ఈ విషయమును ఎవరితోనూ చెప్పవలదు, నువ్వు వెళ్ళి అర్చకులకు కనిపింపుము, నీ స్వస్థతను వారికి నిరూపించుటకై మోషే ఆజ్ఞానుసారము కానుకను సమర్పింపుము అని పలికెను. యేసుక్రీస్తు పవిత్ర రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక,
సహోదరి సహోదరులారా, మనమర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్న రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఏలిన వారు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువున దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయ స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలయునని మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకై మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోను దూతల దళములతోని ఏకమై ఉత్పొంగుచు నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. బిడ్డలారా, సాధ్యమైతే మీరు ఎక్కడ ఉన్న మోకరించి దేవుని పరిశుద్ధాత్మ ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు ఆత్మస్వరూపి కనుక మీరెక్కడ ఉన్న ఆ ఆత్మ మీ ఆలోచనలు, మీ తలంపును, మీ శరీర మనస్సు ఆత్మలను పరిశుద్ధపరచ, దేవుని వైపు ఆకర్షించ ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడినా యేసుదేవా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఆ విధముగని భోజనానందరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందించిన యేసు రక్తమా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. ఈ కృతజ్ఞతా బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మను అభిషేకించి నీ కృపావరాలతో నీ పుత్రీపుత్రులుగా నడిపించుమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమర జయరావు ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ఆత్మయందును స్థిరపరచి నడిపించండి. ఉద్ధానమగదమును అన్నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. మరి ముఖ్యంగా దేవా, ఈ పరిశుద్ధ బలువ పెట్టించిన వారి కుటుంబాల నుండి, పూజలో పాల్గొంటున్న వారి కుటుంబాల నుండి మరణించిన ఆత్మలందరికీ, ఉద్దరశలములో ఆత్మలకి నిత్య విశ్రాంతి ప్రసాదించండి.
మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరి మాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. 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 ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మీ శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన ఈ పరిశుద్ధ బలి భోజనంలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ సకల పాపముల నుండి, మరి ముఖ్యంగా లైంగికపరమైన, మరి ముఖ్యంగా శారీరక ఆసక్తుల నుండి వీరిని పూర్తిగా విడిపించుము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి కొసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను, అయోగ్యతలను, బలహీనతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి భక్తి కార్యములను, పెట్టించిన పరిశుద్ధ బలిభోజను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం మీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో నీటి వలన, పరిశుద్ధాత్మ వలన మనల్ని పరిశుద్ధపరచి ఆయన శరీరములో భాగస్థులుగా మనల్ని మార్చిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్.
పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. పరిబిడ్లారా, పునీత ఇన్యాస్ వారి చేసినటువంటి జపము, దివ్య సప్రసాదము ఆత్మలో స్వీకరించిన మనము భక్తితో ప్రార్థించుదాం. నా తర్వాత అందరూ చెప్పండి. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు నాకు తృప్తి కలుగునట్లు చెయ్య కరుణించండి. చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినను అవతరించండి. నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు ఎడబాయనట్లు చేయకండి. చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించుదుముగాక. ఆమేన్. 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 లేచి నిలబెడతామా. ఏలిన వారి మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. Have a wonderful day and God abundantly bless you. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.